కళాభిమానం. భూపతి పెద్దారెడ్డి గారికి పాలేరు. రెడ్డిగారి ఇంటి వెనక ఉన్న పాకలో ఉండేవాడు. వాడికి చక్కని కంఠం. పదాలు పాడుకుంటూ పనిచేసేవాడు. రెడ్డిగారి భార్య ఒకసారి వాడికి అన్నం పెడుతూ, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావురా, ఎక్కడన్నా మంచి పిల్లను చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చింది. భూపతికి చాలా కాలంగా పెళ్లి ఆలోచన ఉన్నది. కానీ పెళ్లి ప్రయత్నాలు చేసే తీరిక లేదు. అందుచేత వాడు ఆమెతో, అయ్యగారితో చెప్పి ఓ వారం పాటు సెలవు ఇప్పించండి, పెళ్లి చేసుకొని వస్తాను అన్నాడు. రెడ్డిగారు వాడికి సెలవు ఇచ్చాడు. భూపతి 4 గ్రామాలు తిరిగి చక్కని పిల్లను చూసి పెళ్ళాడి తన వెంట తెచ్చాడు. ఆ పిల్ల పేరు చంద్రకళ. అంతా ఆమెను కళ అని పిలిచేవారు. కళకు పెద్ద పాండిత్యం లేకపోయినా జానపద ధోరణిలో గేయాలు రాసే నేర్పు పట్టుకతో వచ్చింది. ఎండలు కాసిన, వానలు కురిసిన, మేఘాలు ఉరిమిన, మెరిసిన, పెళ్ళిళ్ళు అయినా, పండగలు వచ్చిన కళ పాటలు రాసేది. ఆ పాటలు వినసొంపుగాను, సున్నితమైన భావాలు కలిగి ఉండేవి. రెడ్డిగారి భార్యకు కళ అంటే చాలా అభిమానం. పైపెచ్చు కళ రాసే పాటలు వినటం ఆమెకు గొప్ప సరదా. కళ కూడా తాను ఏ పాట రాసినా ముందు రెడ్డిగారి భార్యకు వినిపించేది. కళ చాలా చక్కగా పాటలు రాస్తుందని ఆవిడే ప్రచారం చేసింది. కళకు అభిమానులు చుట్టుపట్ల చాలామంది ఏర్పడ్డారు. ఇది చూసి భూపతి స్నేహితుడొకడు అసూయతో కుమిలిపోయాడు. వాడు భార్యను గురించి తప్పుకునే వాళ్ళు ఒకళ్ళైనా లేరు, అది ఒక అడవి జంతువు లాంటిది. వాడొకరోజు భూపతితో, నీ పెళ్ళాం పాటలు పద్యాలు రాస్తుందంటగా, నువ్వు డొక్క పొడిస్తే అక్షరం ముక్క లేనివాడివి కదా, నీ పిల్లాన్ని అలా గాలికి వదిలేస్తే నిన్ను మనిషి కింద చూస్తుందా, పాచి పని చేసుకొని బతకవలసిన మనిషి పాటలు రాయటము, 10 మందికి వినిపించటము, ఇదంతా పరువు మాలిన పని కదరా, కాస్త అదుపులో ఉంచు, పాటలు పాడటం తగ్గించకపోయావో త్వరలో నీ పిల్లం నీ నెత్తికెక్కి కూర్చుంటుంది, తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించాడు. తన స్నేహితుడు తన మంచి కోరే ఆ మాట చెప్పాడని, అందులో చాలా నిజం ఉన్నదని భూపతికి తోచింది. వాడు ఇంటికి చేరసాగాడు. కాకతాళీయంగా కళ ఏదో పాట రాస్తుంది. ఎప్పుడు ఆ పనికి మాలిన పిచ్చి రాతలు రాయకపోతే నేను బయటికి పని చూసి వచ్చేలోగా రెడ్డిగారి గేదెల పాలు పితకరాదా, పిడకలు చేయరాదా, మనమేమన్నా పని పాట లేకుండా కూర్చున్నామా, రెక్కాడితే కానీ డొక్కాడదు మనకు అన్నాడు భూపతి తన భార్యతో. కళ వెంటనే లేచి వెళ్ళి పాలు పితికి రెడ్డిగారి భార్యకిచ్చి మరునాడు పిడకలు కూడా తానే చేసింది. అది మొదలు కళ పాటలు రాయటం మాని రోజుల్లో ఏదో పని చేస్తూ గడపసాగింది. ఇలా చాలా రోజులు గడిచింది. తన జీవితంలో పాటలు రాసుకునే అవకాశం పోయినందుకు ఆమె లోపల చాలా బాధపడింది. కానీ ఆ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఒకరోజు భూపతి రెడ్డిగారి తోటలో నీటి మొక్కలకు మళ్ళిస్తూ గట్టిగా పట్టుకున్నాడు. సమీపంలో 2 మనుషులు చేత కొబ్బరికాయలు దింపిస్తున్న రెడ్డిగారి భూపతితో, నీ నోరు క్షణం ఊరుకోదట్రా, ఎందుకు అస్తమానం పిచ్చిపాటలు అంత గట్టిగా పాడుతున్నావు, నోరు మూసుకు పని చేసుకోరాదు అని విసుక్కున్నాడు. భూపతి మనస్సు చివుక్కుమంది. ఇంతవరకు వాడి పాటను మెచ్చుకునేవాళ్ళు కానీ దానికి వంక పెట్టిన వాళ్ళు లేరు. వాడు నోరు మూసుకొని పని కొనసాగించాడు. కానీ అంతదాకా ఉల్లాసంగా సాగే పని ఇప్పుడు చాలా కష్టమై సాగిపోయింది. తర్వాత 2-3 సార్లు భూపతి పనిచేస్తూ తనకే తెలియకుండా పాడటము, రెడ్డిగారి చేత తిట్లు తినడం జరిగింది. వాడు పాడటం అయితే మానాడు, కానీ పనిచేసే శక్తి బాగా తగ్గిపోయింది. రెడ్డిగారు వాడితో ఒకనాడు, ఏం నువ్వు వెనకటిలాగా పనిచేయటం లేదు,
ఉద్యోగం మానుకుంటావా ఏం అని అడిగాడు. నన్ను పాడుకోవద్దని తిడుతున్నారుగా, పాడకుండా నాకు పని సాగదు. నన్ను పంపేయండి, పాడుకుంటూ పని చేసే చోట కుదురుకుంటాను అన్నాడు భూపతి. రెడ్డి గారు నవ్వి, మరి నీ పెళ్ళం నీలాంటి మనిషే కదట్రా, అది పని చేయనన్నదా, దాని చేత పాటలు రాయటం ఎందుకు మానిపించావు? కళాభిమానాన్ని అలా అణిచిపెడితే నీలాగా బాధపడుతూ దాని బాధ నా భార్య గ్రహించి నీకు కాస్త బుద్ధి చెప్పమని, అంతకన్నా ఏం లేదు. సంగతి ఏమిటో అర్థమైంది కదా, ఇక వెళ్ళి పని చేసుకో, పాడుకో, నీ భార్యను పని చేసుకోవడంతో పాటు పాటలు కూడా రాసుకోనివ్వు అన్నాడు రెడ్డి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ది స్టోరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.